డ్వాక్రా విఏఓల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ డిఆర్డీఏ కార్యాలయం వద్ద విఏఓలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు బేబీరాణి, సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ వెంకటరమణ, కో కన్వీనర్ మేర్షెట్టి వెంకటరమణ హాజరై మాట్లాడుతూ విఏఓలకు కాలపరిమితి పేరుతో ఇచ్చిన సర్క్యులర్ పట్టణాల్లో ఉన్నటువంటి ఆర్పీలకు రద్దు చేశారని, కానీ గ్రామాల్లో ఉన్నటువంటి డ్వాక్రా విఏఓలకు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. విఏఓలను వారి పనులు వారు చేసుకునివ్వకుండా గ్రామాల్లో సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లి అడగాలని, ఒప్పించాలని ఒత్తిడి చేస్తున్నారని, మరోపక్క కిరాణా సామాన్లు కొనిపించి వారితో అందిస్తున్నారని, కిరాణా సామాన్లు కొనుగోలు చేయడానికి విఏఓల సొమ్ములే ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. వీరికి ఇచ్చే వేతనాలు కూడా కేవలం 8,000 రూపాయలు మాత్రమేనని, అది కూడా బకాయిలు పెడుతూ ఉన్నారని, గ్రామాల్లో విత్తనాల ప్యాకెట్లను విఏఓల చేత కొనిపించి వారితోనే మొక్కలు వేయించి అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారని దుయ్యబట్టారు. సెల్ ఫోన్లో ఆన్లైన్ వర్కులు చేయాలని, తక్షణమే రిపోర్టులు పైకి పంపాలని ఒత్తిడి చేస్తున్నారని, ఈ మేరకు 5G టెక్నాలజీ కలిగిన సెల్ ఫోన్లను ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఉన్న పీడీ చొరవ చూపడం లేదని, విఏఓలను చులకనగా చూస్తున్నారని, ఇది ఆయన స్థాయికి తగదని అన్నారు. తక్షణమే విఏఓల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పీడీ కోసం ఆఫీస్ ముందు నిరసన చేస్తున్న పీడీ వచ్చి వివోఏల సమస్యలు అడగకుండా కారు ఎక్కి వెళ్లిపోవడంతో వివోఏలంతా 2 గంటల పాటు రస్తారోకో నిర్వహించారు. ఈ మేరకు పోలీసు వారు జోక్యం చేసుకుని పీడీని రప్పించి వినతి పత్రాన్ని తీసుకునేలా చేశారు. సమస్యల పరిష్కారానికి పీడీ కృషి చేయాలని యూనియన్ నాయకులు అన్నారు. లేని పక్షంలో పోరాటం ఉధృతం చేయడానికి జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లడానికి వెనకాడమని హెచ్చరించారు. దానివల్ల ఏ పని అవదు. ప్రపంచంలో ఇప్పుడు ఈవేళ మన దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే, అత్యంత ధనవంతుడు కోట్లాది రూపాయలు డబ్బున్న ముఖ్యమంత్రి, ధనిక ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే ధనిక ముఖ్యమంత్రి. చేతులు పైకి ఎత్తండమ్మా, చేతులు పైకి ఎత్తండి. చెప్పండి. అమ్మా కూర్చో, ఇలా కూర్చోండి, అలా కూర్చోండి, అక్కడ కూర్చోకండి. ఈ దత్తత సంతైక్రమాన్ని ఇప్పుడు ఈవేళ ప్రపంచం అంతా మనం చూడాలి. ఇది ఈవేళ ప్రపంచం మనంతా చూడటం అంటే దానివల్ల ఏ పని అవదు. ప్రపంచంలో ఇప్పుడు ఈవేళ మన దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే, అత్యంత ధనవంతుడు కోట్లాది రూపాయలు డబ్బున్న ముఖ్యమంత్రి, ధనిక ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే ధనిక ముఖ్యమంత్రి. అమ్మా కొంచెం ఇవ్వండి. పోలే కొంచెం చోటు ఇచ్చేది వెళ్ళిపోతారు. మాత్రం బాగాలేదు. వివోఎల్ పట్ల పీడీ చాలా దురుసుతనంతో వ్యవహరించడం, అలాగే మహిళలనే కనీస గౌరవం కూడా లేకుండా వ్యవహరిస్తున్నాడు. అందుకోసమని ఈ రోజు ఇక్కడ ధర్నా పెట్టాం. దీంతో పాటు అదనపు పన్నులు ఏదైతే వివోఏలు మహిళల్ని చైతన్యవంతం చేసి పొదుపు గ్రూపులు కట్టించి అలాగే బ్యాంక్ లింకేజీలు వసూలు చేయడం ఈ పని వాళ్ళది. కానీ వీళ్ళ వివోఎల్ తోటి ఉల్లాసం పని చేస్తాడు. ఉల్లాసం పని వివోఎల్ కాదు. సబ్సిడీ గారితో మాట్లాడితే ఉల్లాసం పని వీళ్ళది కాదని చెప్పి వాళ్ళు ఎందుకు
అది కూడా అమ్మేయించడం ఇలాంటి పనులన్నీ చేయిస్తున్నారు. మార్కెట్ దగ్గర కిరాణా సామాన్లు తిని మహిళలు కొనుక్కోకపోతే డ్వాక్రా విఓఎల్నే నెలకు 5,000 రూపాయలు చొప్పున మీరు సామాన్లు కొని ఆ డబ్బులు పట్టుకెళ్ళి అమ్మండి అని ఆ సామాన్లు పట్టుకెళ్ళి అమ్మండి అని చెప్తున్నారు. ఏంటి వ్యాపారం? వ్యాపారం చేయగా వచ్చిన లాభం ఎవరికి ఇస్తున్నారు? ఆ డబ్బులు వేయి ఉప్పాడు కొత్తవల్లో 3 కోట్ల రూపాయలతో ముందు మాట పెట్టారు. 20 లక్షల లాభం వచ్చిందన్నారు. 20 లక్షలు ఎవరి జేబులోకి వెళ్ళి? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. అలాగే వేతనాలు 8,000 ప్రతి నెల రెగ్యులర్ ఇవ్వట్లేదు. ఆ డబ్బులు బీఓఎల్ అకౌంట్లో వెయ్యాలి. అలాగే సీనియర్లు ఉన్నారు బీఓఎల్, వాళ్ళని సీసీలు గాను ఏపీఎంలు గాను ప్రమోట్ చేయాలి. అలాగే యూనిఫామ్ ఇవ్వాలి. సెల్ ఫోన్లు ఏమో సొంత సెల్ ఫోన్లతో మొత్తం వర్క్ అంతా చేయించున్నారు. ఆ సెల్ ఫోన్ల బదులు వాళ్ళ సొంత సెల్ ఫోన్లు ఇవ్వాలి. 5 GB ఆ సెల్ ఫోన్లు ఇవ్వాలి. అలాగే వైఫై ఉచితంగా అందివ్వాలి. అలాగే కాల పరిమితి జీవో ఆర్పీలు తీసేసారు పట్టణాల్లో పనిచేసే వాళ్ళు. ఈవేళ వివోఏలు కూడా అది వెంటనే తొలగించాలి. అక్రమంగా టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పెద్దాపురం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం, తుని నియోజకవర్గాల్లో, తొండంగి, పిఠాపురం నియోజకవర్గంలో చాలా మంది వివోఏలు తీశారు. తీసేసిన వాళ్ళు అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వివోఏలకి వేతనాలు పెంచాలి, టీఏబిల్స్ ఇవ్వాలి. అనేక మీటింగ్లు పిలుస్తున్నారు కానీ ఎవరికి ఛార్జీలు సొంత ఛార్జీలు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ ఛార్జీలు కూడా ఇవ్వాలని, అలా పీడీ గారి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేస్తాం.